ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శని అమావాస్య 2025 శని అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటిస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. శని అమావాస్య 2025 జ్యోతిష ప్రకారం శని అమావాస్య వేళ శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి మీ రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఈ సందర్భంగా మీ రాశిని బట్టి ఏ ఏ పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శనిదేవుడు ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించేందుకు సుమారు 2.5 ఏళ్ల సమయం పడుతుంది. పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతిగా ఉంటాడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే మన జాతకంలో శనిదేవుని స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 29వ తేదీన శని అమావాస్య వచ్చింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అంతేకాదు శనిదేవుడు ఈ సమయంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి కూడా ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. ఇలా చేయటం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోవటమే కాకుండా ఏళ్నాటి శని దోషం, శని సాడేసతి ప్రభావం తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా శని అమావాస్య వేళ మీ రాశిని బట్టి ఏ ఏ పరిహారాలు పాటించాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కాబట్టి మేషరాశి వారు శని అమావాస్య వేళ శివునికి రుద్రాభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనె, నల్ల నువ్వులు దానం చేయాలి. అదేవిధంగా సుందరాకాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలను కూడా దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఇక రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ వృషభ రాశి వారు శనిదేవుడిని స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని, శని చాలీసా పఠించాలి. శనిదేవుని అనుగ్రహం పొందడానికి, కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకు దుప్పట్లు దానం చేయాలి. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ మిథున రాశి వారు శని దేవాలయంలో పేదలకు నల్ల బెల్లం, నల్లని వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. కాబట్టి కర్కాటక రాశి వారు శని అమావాస్య వేళ ఉదయం, సాయంత్రం శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా నువ్వులు, ఆవాల నూనె పేదలకు దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుని ప్రభావం తగ్గుతుంది. మీకు ఆహారం, డబ్బుల కొరత ఉండదు. ఇంకా సింహరాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. కాబట్టి శని అమావాస్య వేళ సింహరాశి వారు హనుమంతుడిని, శనిదేవుణ్ణి పూజించాలి. ఈ రోజున పుష్యరాగం, ఇనుము, నల్ల నువ్వులు, నీటి కుండ, నల్లగొడుగు తదితర వాటిని దానం చేయటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాలను పఠించాలి. అదేవిధంగా పాదరక్షలను పేదలకు దానం చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య సందర్భంగా శనిదేవుని ఆలయంలో నువ్వులు, నూనె సమర్పించాలి. పేదలకు నల్లని వస్త్రాలు, నల్లని నువ్వులు దానం చేయాలి. అలాగే రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు.
శని అమావాస్య వేళ హనుమాన్ చాలీసా పఠించాలి. ఈ పర్వదినాన గోమాతకు శునకాలకు ఆహారం ఇవ్వాలి. అలాగే ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ధనుస్సు రాశి వారు శని అమావాస్య వేళ ఆవ నూనెతో దీపారాధన చేయాలి. పసుపు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో శాంతి శ్రేయస్సు పెరుగుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి. అలాగే శని మంత్రాలను జపించాలి. హనుమాన్ చాలీసా జపించి గోమాతలకు దానం చెయ్యాలి. పేదలకు ఆహారం ఇవ్వటం వల్ల శని సాడే సతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారు శని అమావాస్య వేళ నువ్వులు, ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చెయ్యాలి. ఈ నివారణ చర్యలు శనిదేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి. మీ ఇబ్బందులన్నీ తొలగిస్తాయి. ఇక చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి గురువు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ మీరు ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుందరాకాండ, శని చాలీసా పారాయణం, పసుపు వస్త్రాలను దానం చేయాలి. అలాగే శని రాశి మార్పుతో పాటు కర్కాటక రాశి, వృశ్చిక రాశుల వారికి శని నుండి విముక్తి కలుగుతుంది. ఈ రెండు రాశులపై శని సంచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని 29 మార్చి 2025న తన సొంత రాశి అయినటువంటి కుంభరాశి నుంచి బయటకు వచ్చి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారం వల్ల 12 రాశుల పై ప్రభావం ఉంటుంది. శని రాశి మార్పుతో సింహరాశి, ధనుస్సు రాశులపై శని దశ ప్రారంభమవుతుంది. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశిపై శని దశ ముగుస్తుంది. వృశ్చిక రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. అదృష్టం పెరుగుతుంది. దీనివల్ల పనుల్లో విజయం సాధిస్తారు. అవివాహితుల వివాహం ఖరారు కావచ్చు. విజయ శిఖరాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమికులు కలుసుకునే అవకాశం ఉంది. కానీ శని 5వ పాదంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రమాదకరమైన పెట్టుబడులను నివారించండి. తలనొప్పి, కంటి నొప్పి రావచ్చు. కోపం పెరగవచ్చు. శని రాశి పరివర్తన వల్ల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల లేదా సీనియర్ల సహకారం లభిస్తుంది. దీనివల్ల ప్రమోషన్, ఆదాయంలో పెరుగుదల లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కల్పిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం ఏర్పడుతుంది. అయితే జూదం, లాటరీలలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. 12 రాశుల వాళ్ళు శని బాధల నుండి బయటపడటానికి ఈ పరిహారాలు పాటించవచ్చు. శనివారం రోజు శని స్తోత్రం పఠించడం. శనివారం రోజు శనికి సంబంధించిన వస్తువులు, ఉదాహరణకు నల్లని బట్టలు, నల్లని నువ్వులు, ఇనుమ మొదలైనవి దానం చేయడం. శనివారం రోజు సుందరాకాండ పారాయణం లేదా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం. శనివారం రోజు శని ఆలయానికి వెళ్ళి శని దర్శనం చేసుకోవడం. శనివారం రోజు రావి చెట్టు ముందు నువ్వుల నూనె దీపం వెలిగించడం. ఈ పరిహారాలు పాటించడం వల్ల శని బాధల నుంచి బయటపడవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.